ఇంటికయ్యో ఆ కొండను చూడండి, మమ్మల్ని చూడండి, మా పరిస్థితి చూడండి. गाइस చాలా చలి ఉంది गाइस. ఈ చలిని చూడండి. वो देखो वहाँ है महाकाल. वो देखो भाई बर्फ का पहाड़. ठंड इतनी लग रही है कि क्या बता यार. हाँ आ गया भाई. और చూడండి గైస్, ఎంత మంచి వెదర్లో ఎలాంటి పొలాలు, ఎంత మంచి విలేజ్, ఎంత బాగుందో చూడండి గైస్. ఆకాశం మధ్యలో, కొండల మధ్యలో ఎంత మంచి విలేజ్, దీంట్లో పొలాలు. ఆహా, లైఫ్ సెట్ గైస్. అందుకోసమే ప్లాన్ వేస్తున్నా, ఇక్కడే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని సాసరవాడిలో సెటిల్ అయిపోతా. గాయస్ మేము ధారీదేవి టెంపుల్కి వచ్చేసాము. కలియుగంలో ఈవిడే ఇక్కడ చార్ధామ్ని బాగా చూసుకునేదని చెప్తున్నారు. అంటే మధ్యాహ్నం ఒక టైము, మార్నింగ్ ఒక టైము, ఈవినింగ్ ఒక టైము, వేరే వేరే రకాలుగా ఉంటుంది అని చెప్తున్నారు. కిందికి వెళ్ళి చూపిస్తాను గాయస్, ఇది చూసుకోండి. जाना कहाँ से? రూపాలు చేంజ్ చేస్తుందంట అమ్మవారు. అండ్ ఏంటి అంటే ప్రత్యేకత, ఇక్కడున్న చార్ధామ్, బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి, వీటిని ఈవిడే ప్రొటెక్ట్ చేస్తుందంట. ఈవిడ తలుచుకుంటేనే అవి ఓపెన్ అవుతాయి, ఈవిడ తలుచుకుంటేనే అవి బంద్ అవుతాయి అంట. బాగా డిఫరెంట్ స్టోరీ కదా. టెంపుల్ దగ్గరికి వస్తుంది గాయస్, చూడాలి దేవి ఇప్పుడు ఏ రూపంలో ఉందో. కానీ ఎందుకో తెలియదు గాయస్, ఎక్కడికి వెళ్ళినా, ఏ టెంపుల్కి వెళ్ళినా మొబైల్ మాత్రం లోపలికి ఎంట్రీ ఉండదు. ఏదైనా చూపించుకుందాం అంటే ఆశకి ఏమీ ఉండదు. అదొక్కటే అన్నిటికంటే ఇబ్బంది అయిన విషయం. ఇక్కడ ఫొటోస్ తీస్తే మాత్రం ఫోనే తీసుకుంటారు వాళ్ళు. దేవి రూపం కూడా కరెక్ట్ రాదు గాయస్. మార్నింగ్ ఏమో చిన్నపిల్లలా ఉంటుంది, మధ్యాహ్నం ఇంకా డిఫరెంట్, ఈవినింగ్ మొత్తం ముసలావిడ ఉంటుందంట. మాకు అంత తెలీదు, వేరే వాళ్ళు చెప్తేనే అర్థమైంది. చూస్తాం. ఇది గైస్ పరిస్థితి. సో వీడియోస్